ఈరోజు మా పిల్లల కోసం అయితే ప్రోటీన్ స్మూతీ చేశానండి. ఇది చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని ఏం లేదు. ఎవరైనా కూడా వీక్లీ 2 సార్లు తీసుకుంటే చాలా మంచిదండి. ఇంకా ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా అయితే బాదాంని హాట్ వాటర్ వేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. అలాగే కాజును కిస్మిస్ కూడా ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. దానికైతే కూల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నానబెట్టిన బాదం అయితే తొక్కు తీసేసి దాంట్లోనే కాజు కిస్మిస్ కూడా వేసేసి ఇవైతే మిక్సీలో యాడ్ చేసుకోవాలండి. మిక్సీలో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాక దీంట్లోనే ఖర్జూర పలుకులు లోపల పిక్కలు తీసేసి అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక 3 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీంట్లోనే బాగా పండిన బనానా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. అలాగే హనీ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో షుగర్ ఏమి యాడ్ చేయొద్దండి. ఓన్లీ మీకు స్వీట్ కి తగ్గట్టు అయితే హనీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఒక కప్పు పాలు అయితే వేసుకోవాలి. పాలు కూడా కోల్డ్ మిల్క్ అయితే చాలా బాగుంటుందండి. హాట్ మిల్క్ అయితే పెద్దగా టేస్ట్ ఏమీ అనిపించదు. ఇంకా మీకు కావాలి అంటే ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మిక్సీ చేసుకొని దీంట్లో ఒక గ్లాస్ లో వేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చల్లగా ప్రోటీన్ స్మూతీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది.